హైదరాబాద్ అంచున ఉన్న చిన్న బస్తీ మంగళహాట్. పెద్ద రోడ్లు కాదు, కానీ ఇక్కడ ప్రతి మలుపులో ఒక జీవితం కథ దాగి ఉంటుంది. ఇక్కడే ఉంటాడు ఇస్మాయిల్ కాదు, ఇక్కడే ఉంటుంది శంకర్. పేదవాడు, కానీ అతని చేతి హైదరాబాద్ బిర్యానీకి ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిరోజు ఉదయం శంకర్ తన పాత ఇనుప పాతిలా ముందు కూర్చుంటాడు. కట్టెల మంట మెల్లగా మండుతుంది. ఆ మంట మీద అతని భవిష్యత్తు ఉడుకుతుంది. ఇవాళ అమ్మకాలు బాగుండాలి. లక్ష్మి స్కూల్ ఫీజు ఈ నెలే, ఇంట్లో ఖర్చులు కూడా పెరిగాయి. అప్పుడే లోపల నుంచి అతని భార్య రాధ బయటికి వస్తుంది. శంకర్, ఉప్పు సరిపోయిందా? నిన్న కాస్త తక్కువైందని అనిపించింది. నీ చేతి వంటకి ఉప్పు, కారం లెక్కలు ఉండవు రాధ, మనసుంటే చాలు. అంతలో వారి కూతురు లక్ష్మి పుస్తకాలు పట్టుకుని పరుగెత్తుకుంటూ వస్తుంది. నాన్నా, ఇవాళ మా టీచర్ బిర్యానీ గురించి అడిగారు. నువ్వు చేస్తావని చెప్పేశాను. అమ్ముడిపోతే కదా తల్లి, అమ్మితే తప్పకుండా తెస్తా. ఇది పెద్ద కుటుంబం కాదు, కానీ ఈ ఇంట్లో మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. నువ్వు, లక్ష్మీ నా పక్కన ఉంటే పేదరికం కూడా నాకు భయపడుతుంది. ఎంత కష్టమైనా మన నిజాయితీ మాత్రం వదలొద్దు శంకర్. ఇలా ఒక చిన్న బిర్యానీ పాతిలా దగ్గర ఒక పెద్ద కథ నెమ్మదిగా మొదలైంది. మార్కెట్కి బయలుదేరే ముందు శంకర్ ఇంట్లో ఒక చిన్న నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కుటుంబం మాటల కన్నా ఎక్కువగా మనసులు మాట్లాడుకుంటాయి. శంకర్ బిర్యానీ పాతిలాను జాగ్రత్తగా పక్కకు పెట్టి చేతులు కడుగుతాడు. చెమట చుక్కకలు ఇంకా నుదుటిపై ఉన్నాయి. ఇంత తొందర ఎందుకు శంకర్? ఒక్క నిమిషం కూర్చో. మార్కెట్లో ఆలస్యం అయితే కస్టమర్లు ఇంకో బండికి వెళ్ళిపోతారు రాధ. అతడు మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక భయం ఉంది. రోజు గడవాలంటే ఆ బండి కదలాల్సిందే. నాన్నా, ఈ నెల ఫీజు ఎప్పుడు ఇస్తావు? ఆ ప్రశ్న బాణంలా కాదు, కాని గుండెల్లోకి నేరుగా దిగుతుంది. ఇవాళ అమ్మకాలు బాగుంటే రేపే ఇస్తాను తల్లి. పర్లేదు నాన్నా, నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఇస్తావని. ఆ మాట శంకర్ కన్నుల్లోకి ఒక మెరుపు తెస్తుంది. శంకర్, మన దగ్గర తక్కువే ఉంది, కానీ అప్పు చేయకుండా, తప్పు చేయకుండా బతుకుతున్నాం. అదే నాకు చాలు. నిజమే రాధ, ఒకరోజు లక్ష్మి మన పరిస్థితి చూసి సిగ్గుపడకూడదు. అందుకే ఎంత కష్టం వచ్చినా తప్పుదారి ఎంచుకోను. ఆ మాటలు గోడలకే కాదు, ఆ ఇంటి భవిష్యత్తుకి కూడా వాగ్దానం. నిన్న రాత్రి లెక్కలు చూసా శంకర్. బియ్యం అప్పు, ఇంటి అద్దె, లక్ష్మి పుస్తకాలు, కొంచెం ఒత్తిడి ఉంది. నాకు తెలుసు రాధ, కానీ భయపడకు. ఈ చేతులు పనిచేస్తున్నంత వరకు మన ఇంటి మంట ఆరదు. ఇది పెద్ద మాట కాదు, కాని ఈ మాటలో ఒక మనిషి మొత్తం బరువు ఉంది. ఆ మాట వింతగా వినిపించినా ఇది సాధారణ రోజు కాదు. శంకర్ బండి కదులుతుంది. ఇంటి ముంగిట నుంచి వీధిలోకి. లక్ష్మి తలుపు దగ్గర నిలబడి చూస్తుంది. ఆ చూపులో భయం లేదు, కాని ప్రార్థన ఉంది. జాగ్రత్తగా పో. ఈరోజు ఏదైనా వింత జరిగితే నాకు చెప్పకుండా ఏం చేయకు. ఏం జరిగినా నిజం వదలను రాధ. ఒక కుటుంబం ఆశలతో తలుపు మూసుకుంది. బయట బజార్లో శంకర్ని ఎదురుచూస్తోంది మొదటి అవమానం, మొదటి మోసం. అది అతని జీవితాన్ని విరగదీసేందుకు కాదు, మలచేందుకు, లచ్చేందుకు. మంగళహాట్ బజార్. ఇక్కడ ఉదయమంటే కూరగాయల అరుపులు, నాణేలు జంబల మరియు వంటల వాసనల పోటీ. శంకర్ తన బండిని ఎప్పటి చోటే ఆపుతాడు. పాతచోటే, కాని అతని పేరు వల్ల ఆ చోటుకి ఇప్పుడొక విలువ ఉంది. హైదరాబాదీ బిర్యానీ, తాజా బిర్యానీ రండి. మెల్లగా జనం చేరతారు. ఒకడు ప్లేట్ తీసుకుంటాడు, ఇంకొకడు వాసన చూసి ఆగిపోతాడు. అబ్బా శంకర్, ఈసారి కూడా అదిరిందిరా. మనసుతో చేస్తే రుచే మాట్లాడుతుంది సార్. అంతలో ఒక మధ్యవయసు మనిషి ప్లేట్ తీసుకుంటాడు, తినేస్తాడు, మూతి తుడుచుకుంటాడు. ఎంత? 60 రూపాయలు. ఆ మనిషి జేబులో చెయ్యి వేసి 30 రూపాయలు మాత్రమే పెడతాడు. సార్ 60 అన్నాను. అంతా ఎందుకు? ఇంతే నీ బిర్యానీకి రేటు. చుట్టూ వాళ్ళు చూస్తున్నారు. ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. సార్
బియ్యం మసాలా కష్టం అన్నీ కలిపి ఇదే ధర. నీ ఇష్టం. ఇంతే తీసుకోలేదా? పోలీసులను పిలువు. ఆ మనిషి వెళ్ళిపోతాడు. శంకర్ చేతిలో 30 రూపాయలు. బరువు కాదు, కాని అవమానం బరువు. ఒక ప్లేట్ బిర్యానీ కాదు, నా శ్రమనే తక్కువ చేశాడు. అంతలో పక్క బండివాడు రఘు నవ్వుకుంటూ మాటేస్తాడు. ఏంటి శంకర్, ఇంత నిజాయితీ పెడితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట చుట్టూ ఉన్న శబ్దాలన్నింటినీ ఒక్కసారిగా ఆపేసినట్టుంది. మోసం చేసి బతకడం కంటే తక్కువగా సంపాదించడం మంచిది. నీ బిర్యానీ బాగానే ఉంటుంది, కానీ కొంచెం మోసం నేర్చుకో, అప్పుడే బతుకు. ఈ ఆవిరి ఆగేలోపు నేను మారకూడదు. నీ ఇష్టం మహానుభావా. శంకర్ తిరిగి తన పాతిలా వైపు చూస్తాడు. ఆవిరి ఇంకా వస్తూనే ఉంది. ఇది చివరి అవమానం కాదు, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ బజార్లో శంకర్ నిజాయితీని ఇంకోసారి ఇంకో రీతిలో పరీక్షించబోతున్నారు. శంకర్ నెమ్మదిగా ఇంట్లోకి వస్తాడు. రాధా ముఖంలో నవ్వు, కాని శంకర్ ముఖం వాడిపోయింది. నాన్న వచ్చారు. ఏమైంది శంకర్? ఈరోజు బిర్యానీ అమ్మకాలు బాగోలేదా? శంకర్ కూర్చుని లోతుగా ఊపిరి తీసుకుంటాడు. బిర్యానీ బాగుంది రాధా, కానీ మన విలువ బాగోలేదు. అంటే 60 రూపాయల బిర్యానీకి 30 ఇచ్చి మార్కెట్ మధ్యలో అవమానించాడు. లక్ష్మి నెమ్మదిగా చూస్తుంది. నాన్న, మీరు చెయ్యే బిర్యానీ బెస్ట్ కదా, అయితే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు? శంకర్ లక్ష్మి తలమీద చెయ్యి పెడతాడు. మన కష్టం తెలియని వాళ్లే అలా మాట్లాడతారు తల్లి. రాధా కళ్లలో ధైర్యం. శంకర్, మనం బిర్యానీ అమ్ముతున్నాం, భిక్ష అడగడం లేదు. కాని రోజూ ఇదే అవమానం రాధా. అవమానం వాళ్ళ మాటల్లో ఉంది, మన చేతుల్లో కాదు. లక్ష్మి మధ్యలో, అమ్మా, రేపు నేను కూడా స్టాల్ దగ్గర ఉంటా. మన బిర్యానీ కథ అందరికీ చెప్తా. శంకర్, రాధా ఒకర్నొకరు చూస్తారు. మరుసటి రోజు ఉదయమా బిర్యానీ స్టాల్ మళ్ళీ. కాని ఈసారి స్టాల్ మీద చిన్న బోర్డ్. లక్ష్మి స్టాల్ దగ్గర నిలబడి, అంకుల్, మా నాన్న తెల్లవారుజామున లేచి బిర్యానీ చేస్తారు, ఒక్కసారి రుచి చూడండి. ఒక కస్టమర్ బిర్యానీ తింటాడు. అరే, ఇది నిజంగా హైదరాబాదీ దమ్ముంది. చుట్టూ జనాలు చేరడం మొదలు. శంకర్ కళ్లలో నీళ్లు. కాని ఈసారి అవమానానికి కాదు, ఆత్మగౌరవానికి. ఈ సీన్ మోరల్. శ్రమను తక్కువగా చూసేవాళ్లు ఉంటారు, కాని శ్రమతో నిలబడేవాళ్లు ఎప్పుడూ ఓడిపోరు. సాయంత్రం సూర్యుడు నెమ్మదిగా కరుగుతున్నాడు. మార్కెట్లో ఇంకా జనాల సందడి. రోజంతా అవమానాలు చూసిన శంకర్ స్టాల్ దగ్గర మాత్రం ఈసారి గౌరవం క్యూలో నిలబడి ఉంది. ప్రతిరోజూ ఇదే మార్కెట్, ఇదే జనాలు. కాని ఈరోజు శంకర్ మనసులో ఉన్న భయం కాదు, నమ్మకం. బిర్యానీ వాసన గాలిలో కలుస్తుంది. ప్లేట్లు వేడివేడిగా బయటకు వస్తున్నాయి. ఒక కస్టమర్ మొదటి ముద్ద తిని క్షణం ఆగిపోతాడు. అరే, ఇదేనా ఆ బిర్యానీ? కొన్ని రుచులు నాలుకకు కాదు, నేరుగా మనసుకు తాకుతాయి. అతను మరో ముద్ద తీసుకుంటాడు. రుచి కాదు బాబాయ్, ఇందులో ఏదో ఫీలింగ్ ఉంది. పక్కన ఉన్నవాళ్లు ప్లేట్లు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఇన్నాళ్లు తక్కువగా చూసిన మాటలే ఈరోజు తల ఎత్తి మాట్లాడుతున్నాయి. శంకర్ చెంచా పట్టుకున్న చేతి కంపన ఆగిపోతుంది. అతను నెమ్మదిగా రాధాను చూస్తాడు. నిశ్శబ్దం. రాధా, వింటున్నావా? వింటున్నా శంకర్. ఈరోజు మన బిర్యానీ కాదు, మన శ్రమే మాట్లాడుతోంది. జనాల మధ్య నుంచి నిన్న అవమానించిన పాత కస్టమర్ నెమ్మదిగా బయటకు వస్తాడు. మనిషి తప్పు చేసినప్పుడు కాదు, దాన్ని ఒప్పుకున్నప్పుడు పెద్దవాడవుతాడు. అతని అడుగులు భారంగా ఉన్నాయి. శంకర్, నిన్న నేను మాట్లాడిన మాటలు తప్పు. మార్కెట్ అంతా నిశ్శబ్దం. 30 రూపాయలు కాదు, మీ బిర్యానీకి నేను పెట్టిన విలువే తప్పు. డబ్బు చేతుల్లో ఉంటుంది, గౌరవం మనసుల్లో ఉంటుంది. శంకర్ నెమ్మదిగా ముందుకు వచ్చి డబ్బును తాకకుండా వెనక్కి నెడతాడు. డబ్బు కాదు సార్, గౌరవం చాలును. ఆ మాటలు
జనాల్లో లోతుగా దిగిపోతాయి. లక్ష్మి చిన్న అడుగులతో ముందుకు వస్తుంది. పిల్లల మాటల్లో ఎలాంటి లెక్కలు ఉండవు. అందుకే అవి నిజంగా ఉంటాయి. అంకుల్, మా నాన్నకి అవమానం జరగలేదు. మీరు మీ తప్పు తెలుసుకున్నారు కదా, అదే మా నాన్నకి పెద్ద గెలుపు. అందరూ ఆమె వైపు చూస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న మార్కెట్ ఈసారి చప్పట్లతో మాట్లాడింది. బోర్డు మారలేదు, కానీ బోర్డు వెనక నిలబడే మనిషి మారిపోయాడు. శంకర్ ధైర్యంగా బిర్యానీ వడ్డిస్తాడు. రాధ డబ్బులు లెక్క పెడుతుంది. లక్ష్మి కస్టమర్లతో మాట్లాడుతూ, అంకుల్, ప్లేట్ హాట్గా ఉంది, జాగ్రత్త. రాత్రి స్టాల్ మూసిన తర్వాత డబ్బు వచ్చిన రోజు కాదు, మనసు నిండిన రోజే నిజమైన పండుగ. శంకర్ కుటుంబం కలిసి కూర్చుని బిర్యానీ తింటారు. ఈరోజు బిర్యానీకి ఉప్పు సరిపోయిందా? ఉప్పు కాదు రాధా, ఈరోజు జీవితానికే రుచి వచ్చింది. మా నాన్నే బెస్ట్ బిర్యానీ చెఫ్. గౌరవంతో చేసిన పని ఎప్పుడూ హ్యాపీ ఎండింగ్కే తీసుకెళ్తుంది.